నమస్తే. వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆ దేవుడితో సమానంగా భావించేటువంటి ఒక పవిత్రమైన లడ్డూలో నెయ్యి కల్తీ గురించి ఎప్పటి నుంచో జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి వైవి సుబ్బారెడ్డి గారి పిఏ చిన్నప్పని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన వాంగ్మూలం కూడా ఇవ్వడం జరిగింది. ఆ లడ్డూ కల్తీకి సంబంధించి అంతా కూడా ఆ దేవుడికి తెలుసు, మా పెద్దానికి తెలుసు అన్నాడు. సేమ్ ఇదే డైలాగ్ ఏంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య ఏదైతుందో మా చిన్నానికి తెలుసు, ఆ దేవుడికి తెలుసు అని చెప్పేసి అన్నాడు. సేమ్ అదే విధంగా అనిపిస్తుంది. ఏంటి మొత్తానికి దీనికి సంబంధించి మొత్తం ఆ పెద్దాయన చేయమంటేనే చేశానని చెప్పేసి అన్నాడు. ఎవరు ఆ పెద్దాయన? వైవి సుబ్బారెడ్డియా లేదా వైఎస్ జగన్ అంటే ఏమంటారు? ఇక్కడ చిన్నప్ప చెప్పిన పెద్ద ఆయన వైవి సుబ్బారెడ్డి. మరి వైవి సుబ్బారెడ్డికి పెద్ద ఆయన ఎవరు ఉంటారంటే జగన్మోహన్ రెడ్డి. అది అందరూ తెలిసిన విషయమే. కాకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చేసి ఈ రోజున తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, దానికోసం ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు. అంటే ఒక భగవంతుని పట్ల, హిందువుల సాంప్రదాయం పట్ల వీళ్ళు ఎక్కడా కూడా గౌరవం చూపించకపోగా దాంట్లో కల్తీ చేయటం, డబ్బులు కొట్టేయటం, మరి అన్య మతస్థులను అక్కడ ఉద్యోగాల్లో నియామకాలు చేయటం, ఒకటిగా చెప్పుకుంటూ వెళ్తే అంటే ఇంత పవిత్రంగా భావించే ఆ ప్రసాదంలో వాడే నెయ్యిని వీళ్ళు కల్తీ చేశారంటే ఇంకా అంతకు మించి ఈ రోజున అది చేసిన తర్వాత కూడా వీళ్ళు బుకాయింపులు దొరికిపోయారు. దొంగలందరూ దొరికి కూడా తప్పించుకునే ప్రయత్నంలో ఎంత బుకాయిస్తున్నారు, ఎన్ని విధాలుగా అబద్ధాలు చెప్తున్నారు, ఎన్ని రకాలుగా వీళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారంటే ఈ రోజున చిన్నప్ప అతను కొన్నిటికి సమాధానం చెప్పట్లేదు, కొన్నిటికేమో అంతా పైవాడి దయ అన్నట్లుగా మా పెద్ద ఆయన చెప్తేనే చేసాం. మరి ఆ పెద్ద ఆయన ఎందుకు చెప్పాడు, మరి ఏంటి వీళ్ళ మధ్య? ఇప్పుడు ఇతను దాంట్లో ఏదైతే కమిషన్ కూడా అడిగారని చెప్పి వస్తుంది. ఎందుకు అడిగావు? మరి కల్తీ చేస్తేనే కదా మీరు కమిషన్ అని. మరి అదేవిధంగా 3 సంవత్సరాలు పాల ఉత్పత్తిలో అనుభవం ఉంటేనే వాళ్ళకి నెయ్యి ఇవ్వాలి ఈ కాంట్రాక్ట్ అనేది. అంటే దానికి కూడా వీళ్ళు అన్నీ సవరించారండి. జగన్మోహన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ దీంట్లో కూడా వీళ్ళు ఉపయోగించారు. వీళ్ళు ఏంటంటే అన్నీ కూడా ఎక్కడికక్కడే అడ్జస్ట్మెంట్స్, వీళ్ళకి ఎలా కావాలంటే అలా అనుకూలంగా మలుచుకొని దాని ప్రకారం వీళ్ళ డ్యూటీ వీళ్ళు చేసుకుంటూ వెళ్ళారు. అంటే రూల్స్ ప్రకారం చేస్తానంటే రూల్స్ మార్చింది వీళ్ళు కాబట్టి అదే రూల్స్ వీళ్ళు పాటిస్తున్నారు. ఓకే, నువ్వేం చెప్పావో అదే, కాకపోతే అప్పటికి నేను వేరే రూల్ పెట్టాను, అదే రూలు, నువ్వు అన్న రూలే నేనున్న రూలే, కానీ ఈ మధ్యలో ఈ సవరింపులు అనేవి తెలుసుకోవాలి. అంటే గతంలో కూడా మనం చూసుకుంటే వైవి సుబ్బారెడ్డి గారు టీటీడీ చైర్మన్ అయిన తర్వాత ఏవైతే వేలంపాటలో వేలాలు వేసినట్టు 300 రూపాయల టికెట్ కూడా 2000 చేసేసేయండి, 10,000 చేసేయండి అని చెప్పేసి అన్న విజువల్స్ మనం ఇప్పుడు కూడా చూస్తుంటాం. సో అలాగనే రూల్స్ మార్చి గతంలో నందిని నెయ్యి ఏదైతే ఉంటుందో అది స్వచ్ఛమైన నెయ్యి సప్లై చేసేది దాదాపు నాకు తెలిసి 400 రూపాయలకి అటు ఇటుగా 1 కిలో నెయ్యిని సప్లై చేశారు. అది దేవుడి గురించి వాళ్ళు స్వచ్ఛమైన నెయ్యి. కానీ వీళ్ళు దానికన్నా తక్కువ చేశారు. అదిగాక మీరు ఇందాక అన్నట్టుగా ఎక్కడ కూడా పాలు కొనింది లేదు, వెన్న కొనింది లేదు, ఏది లేకుండా వీళ్ళు నెయ్యి ఇలా 68 లక్షల కిలోల నెయ్యిని వీళ్ళు ఎట్లా సప్లై చేశారంటే ఏం చెప్తారు? ఇక్కడ ఒకటేనండి, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పారు డేటాకి మైండ్ అప్లై చేస్తే ఏ అయ్యిద్దని. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎవరైతే వైవి సుబ్బారెడ్డి గారు తలుచుకుంటే వెన్న పాలు లేకుండానే నెయ్యి ఉత్పత్తి అయ్యిద్ది అనేది ఇక్కడ నిరూపించారు. ఎలా మామూలుగా అయితే కిలో నెయ్యి దాదాపు 700 నుంచి 800 పెట్టి కొనాలి. సో ఇది అంటే పాలు వెన్న లేకుండా నెయ్యి తయారు చేయడం ఎలా? అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? జగన్మోహన్ రెడ్డి గారు మోంతా తుఫాన్ ఆపారా లేదా చెయ్యి అడ్డం పెట్టి? అదే చెయ్యి ఇలా పెట్టంగానే నెయ్యి వచ్చేస్తుంది చేతిలోంచి. వాళ్ళే చెప్పారు పేపర్లో, ఇదిగో మోంతా తుఫాన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆపారు అని. మరి అదెంత వాస్తవం, ఇది కూడా అంతే వాస్తవం. మరి అదే మినిమం డిగ్రీ ఉండాలి అర్థం అవ్వాలంటే అన్నట్లుగా ఇది అతను చెప్పాడు కదా, నేను అన్నిట్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని. ఆ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఎక్కడి నుంచి వస్తారు అంటే రాజారెడ్డి గారి యూనివర్సిటీ నుంచి వస్తారు. వాళ్ళకు మాత్రమే అర్థమయ్యిద్ది అనేది మరి అర్థం చేసుకోవాలి అందరూ. కానీ ఇక్కడ ఈ ఏదైతే నెయ్యి విషయానికి వస్తే లడ్డు తయారు చేసే కార్మికులు కూడా కంప్లైంట్ ఇచ్చిన దుస్థితి ఆ రోజున. వాళ్ళే స్వయంగా వచ్చి భయంకరమైన స్మెల్ వస్తుంది, మరి అలాంటి స్మెల్ రాదు మనం వాడేది. ఇప్పుడు ఆ రోజు మనం ఆ కంపార్ట్మెంట్లో కూర్చొని ఉంటే స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఆ ప్రసాదాలు గుమ్మగుమ్మలు వస్తూ ఉంటాయి. అంత స్వచ్ఛంగా అంత పవిత్రంగా అక్కడ మనకి వెంటనే అర్థమైపోతుంది. ఏ ప్రసాదం తయారు చేస్తున్నారో కూడా తెలిసిపోతుంది. అక్కడ క్యూ లైన్లో భక్తులు వీళ్ళు ప్రసాదం కూడా ఇచ్చింది లేదు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు. అది కూడా తీసేశారు. పాలు లేవు పసిపిల్లలకి, అన్నీ తీసేసి ఉన్నదానిలో కూడా వీళ్ళకి అనుకూలంగా మార్పులు చేర్పులు చేసేసి వీళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళ కమిషన్లు కొట్టేసి వాళ్ళ దగ్గర నుంచి ఈ నెయ్యిని తీసుకొచ్చి మరి అక్కడున్న స్వామివారి పవిత్రమైన ప్రసాదాన్ని తయారు చేయించారంటే వీళ్ళకి ఏ శిక్ష వేసినా కూడా తక్కువే. గరుడ పురాణంలో ఉన్న శిక్షలు వేసినా కూడా తక్కువే. అంత దుర్మార్గమైన చర్య వీళ్ళ మీద ఉండాలి. కానీ ఈ రోజున వీళ్ళేంటి తప్పించుకోవటానికి, అటు పరకామణి విషయంలో కానివ్వండి, ఇటు నెయ్యి విషయంలో కానివ్వండి, తప్పించుకోవడానికి భూమన కరుణాకర్ రెడ్డిని ఆయన పెట్టారు.
ఆయనకు నిద్ర లేచింది మొదలు బ్రష్ చేస్తాడో లేదో కూడా తెలియదు, కానీ పొద్దున్నే మొదలు పెట్టేది తిరుమల తిరుపతి దేవస్థానం గురించి. మరి టీటీడీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో మరి బిఆర్ నాయుడు గారి గురించి మాట్లాడటమే ఆయన పని. ఆ రోజున ఆయన కూడా పిలిచారు ఎంక్వైరీకి భూమన కరుణాకర్ రెడ్డి గారిని. మరి ఏం చెప్పాడు, గో వెద అన్నాను కానీ వద అనలేదని. ఇలా ఉంటాయండి వీళ్ళ సాకులు. అంటే గతంలో కూడా మనం చూసుకుంటే కల్తీని ఎందుకు తయారైంది అన్నప్పుడు ఏదైతే డేటాకి మైండ్ అప్లై చేస్తే ఏ అయింది అన్నట్టుగా పశువులు సరిగ్గా పోషకవంతమైనటువంటి ఒక ఆహారం తీసుకోకపోవడం వల్ల ఇట్లా అయిద్దని చెప్పేసి అని అలా కూడా అయిద్ది అంటారా? అలా అయిద్దంటే అవి గడ్డి తింటాయి అంటారు పశువులు. మరి అడ్డమైన గడ్డి తిన్నాడరా అందుకనే వీడు జైలుకి వెళ్ళాడు అంటారు. మరి అడ్డమైన గడ్డి వీళ్ళు తిన్నారని వాటికి గడ్డి లేకుండా చేస్తారా? మరి అదే అనుకోవాలి. ఇట్లాంటివన్నీ కూడా అసలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే తమాషాగా ఉండిద్దా లేకపోతే ఎదుటి వాళ్ళని ఇది చేయడానికి అతను ఇది చేస్తాడా అని తెలియదు, కానీ మొత్తానికి ఒక్కోసారి అలా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఆ మాటలు కూడా వైరల్ అయిపోతూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మాట్లాడారంటే అది వైరల్ అవ్వాల్సిందే. ఏ విధంగా అనేది ఇంకా జనాలు చూసేదాన్ని బట్టి వినేదాన్ని బట్టి ఉంటుంది. సో మొత్తానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి రెండు విషయాలపైన ఇప్పుడు చర్చ నడుస్తుంది. ఒకటి వచ్చేసి కల్తీ నెయ్యి మొదటిగా చూసుకుంటే దాని మీద కంప్లీట్గా పెద్ద ఆయన ఏం చెప్పాడు అది చేశానని చెప్పాను. ఆ పెద్ద ఆయన ఎవరు అనేది బయటికి తేలాల్సింది. రెండోది వచ్చేసి పరకామణికి సంబంధించినటువంటి దానిపైన సతీష్ కుమార్ ఎవరైతే సిఐ సతీష్ కుమార్ అనుకోకుండా మరణించారు, ఆయన హత్య చేశారు. సో హత్య గురించి కూడా ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతున్నాడు. అటు వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నారు, ఇటు భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నారు. ఇద్దరు చైర్మన్లు చేసినటువంటి తప్పిదాల వల్ల ఈరోజు జరుగుతున్నటువంటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని విపత్తులు కూడా మనం చూస్తున్నాం. అవన్నీ కూడా వీటి వల్లేనా? రాబోతున్నటువంటి రోజులు వీళ్ళని శిక్షించకపోతే ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఎవరైతే సతీష్ కుమార్ అనే వ్యక్తి ట్రైన్లోంచి నెట్టబడ్డా మరి లేకపోతే చంపిన తర్వాత అక్కడ పడేశారా అనేది మిస్టరీ. ఎందుకంటే పరిటాల రవి గారి హత్య విషయంలో వరుస మర్డర్లో కూడా ఆ డాక్టర్ గారు ఎవరైతే అక్కడ పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ గారు కూడా ఇదే పరిస్థితిలో ట్రైన్లోంచి దూకి చనిపోయారు అనేది మన గతంలో విన్నాం. మరి ఈ రోజున ఈ వ్యక్తి కూడా ఎందుకు అసలు ఫస్ట్ ఆ న్యూస్ రాగానే అతని హత్య ఆత్మహత్య అని చెప్పకముందే భూమన కరుణాకర్ రెడ్డి గారు భుజాలు తడుముకున్నారు. ఇది ప్రభుత్వమే భరించాలి, ప్రభుత్వమే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అని. ఈ రోజున మీరు ఇంతమంది గతంలో ఆయనతో పాటు పనిచేశారు కదా సతీష్ కుమార్ గారితో, మరి కనీసం వాళ్ళ కుటుంబం పట్ల సానుభూతి తెలపటం కానీ సంతాపం చేయటం కానీ ఆయనకి వాళ్ళ ఫ్యామిలీకి మనం ఏ విధంగా హెల్ప్ అవుతాం అనే ఆలోచన మాత్రం వీళ్ళు చేయట్లా. అవన్నీ వదిలేసి ఎంతసేపటికి ఎదుటివాడి మీద తోసేద్దాం అనే ఆలోచనలోనే వీళ్ళు ఉన్నారు. ఎంత భయంకరమైన చర్య అంటే ఇది. ఆ వ్యక్తి మరణించటం పాపం చిన్న వయసులో, అతను చిన్న ఫ్యామిలీ ఉంది, తల్లి ఎంత కష్టపడి నా కొడుకు ఈ స్థితికి వచ్చాడు అనేది పాపం ఆవిడ బోరున విలిపిస్తుంది. ఇంత ఘాతకానికి పాల్పడిన వాళ్ళని నిజంగానే వదిలిపెట్టాలా? మరి దొరికితే ఈ రోజున దొరుకుతారా అనేది ప్రజలకు మాత్రం అసలు నమ్మకం లేదండి. ఫస్ట్ 10 బృందాలుగా ఏర్పడి ఏదైతే దీని మీద ఒక టీం అయితే నడుస్తుంది, కానీ తప్పించుకోవడానికి వీళ్ళు ఎన్ని రకాలుగా వంకలు చూపుతున్నారు, ఎన్ని రకాలుగా తప్పించుకుంటున్నారు. వివేకానంద రెడ్డి గారి హత్యలో చూసాం 6 అనుమానాస్పదంగా చనిపోయారు. మరి పరిటాల రవి గారి హత్య విషయంలో సాక్షులు అందరూ కూడా చంపేసిన వాళ్ళు ఒకరినొకరు చంపుకొని అందరూ చనిపోయారు. మరి ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు మళ్ళీ ఇంకొక రక్త చరిత్రను ఆంధ్రప్రదేశ్లో చూపించారు అంటే తెలియని రక్త చరిత్రలు చాలా ఉన్నాయి. ప్రజలకి ఇది భగవంతుని దగ్గర జరిగింది కాబట్టి వాళ్ళకు కూడా దీంట్లో ఉంది కాబట్టి భాగం వాళ్ళు కూడా ఈ రోజున క్వశ్చన్ చేసే హక్కు వాళ్ళకుంది. మరి ఇలాంటి రక్త చరిత్రలు ఇంకెన్నాళ్ళు చూడాలి? ఇట్లాంటి వ్యక్తుల్ని ఊరికి వదిలిపెట్టాలి. మరి మద్యం కుంభకోణంలో ఊరే తక్కువ ఉన్నప్పుడు మరి ఇట్లాంటి వ్యక్తులను ఏం చేయాలి? నడి రోడ్డు మీద కాల్ చేయాలా, నరికేయాలా? ఏం చేసినా వీళ్ళకి తక్కువ శిక్షగానే అనిపిస్తుంది ప్రజలకైతే ఈ విషయంలో. సో చూద్దామండి, ఖచ్చితంగా దేవుడి విషయంలో కూడా ఇలాంటి దారుణాలు చేస్తున్న వాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలి. అది కాక సతీష్ కుమార్ లాంటి వ్యక్తి ప్రశ్నించాడు, ఇలా దొంగతనం చేయడం తప్పు అని చెప్పి ప్రశ్నించిన వాళ్ళని చంపేశారు. సో ప్రశ్నిస్తే చంపేది ఎవరు అనేది చాలా క్లారిటీగా అయితే ప్రజలకు అర్థమైంది. సో దీని మీద కఠినమైన చర్యలు తీసుకుని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.